బిగ్ బాస్ 2 వారాలు బాగా చూపించాడు. 2 వారాలు 100% తనకు నచ్చింది చూపించాడు అంటాను నేను. మీరేమంటారు అసలు? అబ్సల్యూట్లీ ట్రూ. అబ్సల్యూట్లీ ట్రూ. బిగ్ బాస్ మీద మీకు కోపం వచ్చిందా? బానే వచ్చింది. బానే వచ్చింది, బానే ఉంది కోపము. బట్ జరుగుంటది అంటారు. రీజన్ నాకు అంత తెలియదు, అజంప్షన్ తప్ప నాకు ఏం తెలియదు. ప్రాబబ్లీ వాళ్ళకి ఏమో ఇక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, వేరే సీజన్స్ నేను అంత గమనించలేదు, బట్ నేను పోయినప్పుడే నాకే హౌస్ లో ఇంత బోరింగ్ ఉన్నది. చూడడానికి ఎంత బోరింగ్ ఉండాలి ఇంకా. అట్లీస్ట్ ఒక పాటలు పాడుకుందామా అంటే పాటలు నిషేధం అన్నారు. పోనీ ఫంటాస్ చేద్దాం రా బాబు అంటే ఎవరో ఒకరు కూర్చొని సరిగా చేయరు. వీళ్ళతో మేమేం చేసేది, వాళ్ళతో మేమేం చేసేది అని అంటుంటారు. మేము క్లాన్ వచ్చిన తర్వాత వి మేడ్ లైక్ యునో షూట్, ఐ మీన్ యాక్టింగ్ స్కిట్స్ ఇచ్చుకొని యాక్టింగ్ చేసుకునేటోళ్ళము, బెస్ట్ థింగ్స్ ఏంటో మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఏదో సరదాగా అట్లీస్ట్ కాన్వర్సేషన్స్ ఇట్లున్నాయి. వాళ్ళు కూర్చుంటే గాసిప్ లేకపోతే ఇట్లా తప్ప ఏముండేది కాదు. సో పాపం మీకు ఏం చూపించుకుంటాడు ఆయన కూడా, ఏడా కాంటెంట్ ఉన్నదిగా అని పెట్టుకున్నట్టు. టీఆర్పీ బిజినెస్ రావాలి కదా, మరి బిజినెస్ కావాలి. నేను ఒక బక్రాన్ దొరికినా, సో వాడేసిండు నన్ను అంతే ఇక. సో వాడేసిండు, నా చేతులు కాళ్ళు పెట్టి వాడేసిండు. అట్లీస్ట్ కాన్వర్సేషన్ చూపించిన, అట్లీస్ట్ మా బాండింగ్ కి కొంతమంది బ్రదర్ అండ్ సిస్టర్, కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్, లైక్ యూనో మంచి ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ లేదంటే లైక్ కజిన్స్ ఇట్లా కనెక్ట్ అయ్యేటోళ్ళు కావచ్చు. బాండింగ్ కు దేనికైనా కనెక్ట్ అయ్యేటోళ్ళు. కంప్లీట్ కాన్వర్సేషన్ చూపించినా సరే అది కూడా చూపించకుండా ఇక ఏం దొరకలేదు కావచ్చు, పిచ్చిలేసినట్టున్నది ఆయనకి. ఇక కాంటెంట్ వస్తలే, టీఆర్పీ వస్తలే, ఇంద్రా బాబు ఇది అనుకొని ఏదో వాడేసింది నన్ను. సరే పోనీ బతికింది కదా. ఐ హర్డ్ దట్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో చాలా టీఆర్పీ వచ్చింది అని చెప్పేసి చెప్పిరంట. బ్యూటీ మంచి కంటెస్టెంట్ అంటే మీరే ఇంత తొందరగా బయటకు వస్తారని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అసలు విషయానికి వస్తే టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఉన్న వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అంతా చేంజ్ అయిపోతుంది. బట్ యు నో టాప్ 5 అండ్ ఆల్ లైక్ నాకు అసలు షో మీదనే నాకు అసలు అది లేదు ఇప్పుడు. సో వీ కెన్ నాట్ డిసైడ్. బిగ్ బాస్ కెన్ మేక్ ఎనీబడి జీరో, ఎనీబడి హీరో. అది మనం ఏదో డిసైడ్ చేసి క్వాలిటీస్ బేస్ మీద, సిచ్యువేషన్స్ బేస్ మీద, పర్సనాలిటీ బేస్ మీద అవుతారు అనేది కాదు నాకు అర్థమైపోయింది. ఒకవేళ పర్సనాలిటీ బేసిస్ మీద అయితే మాత్రం నేను డెఫినెట్ గా మీరు అనుకున్నట్టు టాప్ 5 ఉండాల్సింది, నేను ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సింది. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కి దట్స్ నాట్ ద షో దట్ వాట్ వీఆర్ థింకింగ్. మనం అనుకునేది కాదు. నో, నీకు నచ్చింది నువ్వు చూపించుకుంటా అంటే నేను అక్కడ ఉండి కూడా వేస్ట్. నేను పైసలకి నేను గేమ్లు ఆడను, నేను పైసలకి నేను ఇట్లా పోర్ట్రే చేసుకొని చేసేదాన్ని కాదు. నేను కావాలంటే నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అదే పైసలకి నేను చేస్తా కదా, అంత చేయాలనుకుంటే. అండ్ సో నేను అయితే అట్లా చేయను, ఉన్నది ఉన్నట్టు చూపిస్తా. అండ్ మళ్ళీ రీఎంట్రీ అడిగితే వెళ్తారా? నేను అదే చెప్తున్నా, ఇట్లా పోర్ట్రే చేసేదే బిగ్ బాస్ అమ్మ, మేము ఇట్లనే చేస్తాము అని అంటే మాత్రం నేను ఖచ్చితంగా పోను. అండ్ నేను ఇప్పుడు చాలా నెగిటివ్ అయ్యి ఉంటది నాకు తెలిసి. బిగ్ బాస్ షో అంటేనే ఇట్లా కాదు, వేరేలా ఇట్లా అని అనుకుంటారు. మరి వాళ్ళు ఒకవేళ ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటే, కాన్సెప్ట్ ఇదే, ఎంటర్టైనింగ్ షో ఇది, కాంటెంట్ క్రియేషన్ షో ఇది అని అనుకొని జడ్జ్ చేసుకుంటే, దే ఆల్సో గేవ్ ఏ హ్యాష్ ట్యాగ్ బ్రోమాన్స్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు దాంట్లో మీరు చూస్తే. అండ్ ఆల్సో అన్నిట్లలో హ్యాష్ ట్యాగ్ సోనియా అని పెట్టుకున్నారు. సో ఇవన్నీ మీ స్ట్రాటజీస్, మీ షో ఇట్లనే నడిపియాలి, మీ స్టాండర్డ్స్ దిగి ఇట్లనే చేసుకోవాలి బిజినెస్ అని అనుకుంటే, దిస్ విల్ నాట్ గో ఎనీవేర్. అండ్ ఐ విల్ నాట్ గో పర్సనలీ టు బిగ్ బాస్.